తిరుమలకి ఎవరైనా వెళ్ళొచ్చు అనుకుంటారు, కానీ ఒక లోతైన నిజం ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామి పిలుపు లేకుండా తిరుమల దర్శనం దొరకదు. ఒక వ్యక్తి చాలా కాలంగా తిరుమల వెళ్ళాలని కోరుకుంటున్నాడు. టికెట్లు బుక్ చేశాడు, కానీ ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి ఎదురైంది. ప్రయాణం ఆగిపోయింది, దర్శనం దొరకలేదు. కాలం గడిచింది. ఒకరోజు అనుకోకుండా అవకాశం వచ్చింది. ఎలాంటి ప్లాన్ లేకుండానే అన్నీ సాఫీగా జరిగిపోయాయి. అతను తిరుమల చేరి స్వామి దర్శనం చేసుకున్నప్పుడు అతని కళ్ళలో ఆనంద బాష్పాలు. అప్పుడు అతనికి అర్థమైంది, మనము వెళ్ళాలని అనుకోవడం కాదు, స్వామి పిలిచినప్పుడే మనం చేరగలం. అందుకే తిరుమల యాత్ర ఒక సాధారణ ప్రయాణం కాదు, అది ఒక దైవ అనుగ్రహం. గోవింద గోవింద. తిరుమలకు ఎవరైనా వెళ్ళొచ్చు అనుకుంటారు, కానీ ఒక లోతైన నిజం ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామి పిలుపు లేకుండా తిరుమల దర్శనం దొరకదు. ఒక వ్యక్తి చాలా కాలంగా తిరుమల వెళ్ళాలని కోరుకుంటున్నాడు. టికెట్లు బుక్ చేశాడు, కానీ ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి ఎదురైంది. ప్రయాణం ఆగిపోయింది, దర్శనం దొరకలేదు. కాలం గడిచింది. ఒకరోజు అనుకోకుండా అవకాశం వచ్చింది. ఎలాంటి ప్లాన్ లేకుండానే అన్నీ సాఫీగా జరిగిపోయాయి. అతను తిరుమల చేరి స్వామి దర్శనం చేసుకున్నప్పుడు అతని కళ్ళలో ఆనంద బాష్పాలు. అప్పుడు అతనికి అర్థమైంది, మనము వెళ్ళాలని అనుకోవడం కాదు, స్వామి పిలిచినప్పుడే మనం చేరగలం. అందుకే తిరుమల యాత్ర ఒక సాధారణ ప్రయాణం కాదు, అది ఒక దైవ అనుగ్రహం. గోవింద గోవింద.